నిన్న రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్లోని షేక్పేట్ ఓయూ తడిసి ముద్దయింది. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షేక్ హబీర్ అనే వ్యక్తి ఇంట్లోకి వరద చేరడంతో విలువైన డాక్యుమెంట్లన్నీ తడిచిపోయాయని కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రాణభయంతో చిన్నపిల్లలను తీసుకుని బయటికి పరుగులు పెట్టామన్నారు. కోటి అపార్ట్మెంట్స్ అక్రమ నిర్మాణాల వల్ల తమకి ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. చెరువు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. వరద నీటిని ఇంటి నుంచి బయటికి పంపించే క్రమంలో తమపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రాత్రి కురిసింది చిన్నపాటి వర్షమే అయి ఉండొచ్చు, కానీ చాలా మంది జీవితాల్లో కన్నీరు మిగిల్చింది ఆ వర్షము. షేక్పేట్ ఓయూ కాలనీలో ఈ సిచ్యువేషన్ నెలకొంది. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఇల్లు రాత్రి అంతా నీటితో మునిగిపోయింది. మనం ఇంటి మొత్తాన్ని ఒకసారి చూస్తే వాళ్ళ విలువైన డాక్యుమెంట్స్, దాంతోపాటు వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలు అన్నీ కూడా నీటిలో తేలాడాయి. ఆ టైంలో వాళ్ళు కన్నీరు మున్నీరవుతూ ఒకవైపు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పేపర్స్ని కాపాడుకోవాలా, మరోవైపు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బిడ్డల్ని కాపాడుకోవాలో తెలియక బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. పిల్లల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కాపాడుకోలేకపోయాము అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, చూడొచ్చు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 12 years అవుతుందండి. అంటే రాత్రి చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. మీ సిచ్యువేషన్ చూస్తే ఈ డాక్యుమెంట్స్ చాలా వాల్యుబుల్వి ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా నీళ్ళలో తేలాడాయి. సో ఏం చెప్తారు? మా ప్రస్తుతం అయితే మా ఆస్తులన్నీ, మా పేపర్స్ అన్నీ, మాకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ మొత్తం తడిచిపోయాయి. కానీ మేమేం పరిస్థితిలో ఉన్నామంటే, మా ఇంటి ముందు పేపర్స్ అవన్నిటికన్నా ముందు ప్రాణాలు కాపాడుకోవాలన్న ఇంపార్టెంట్ పనిలో ఉన్నామన్నమాట. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇదంతా మునిగిపోయింది. ఇదంతా అసలు భయంకరంగా మునిగిపోయింది. చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? మరి గ్యాసు, మరి అవన్నీ ఫ్రిడ్జ్ అవన్నీ నీళ్ళలో ఇట్లా తేలిపోయినాయి అనమాట. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మేము అటు ఇటు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు అన్నారు పిల్లలు ఇంపార్టెంట్ అని. ఆస్తుల కన్నా కూడా పిల్లలే ఇంపార్టెంట్ అంటారు. సో ఇప్పుడు ఈ విలువైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోయాయి. ఏంటి ఇప్పుడు మా పరిస్థితి? ఏం చేయాలో మాకు తెలియదు. గవర్నమెంట్ మాకు ఈ వాటర్ది ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము, కానీ ఈ 3-4 years నుంచి మాకు ఇలా కంటిన్యూగా జరుగుతుంది. మేము ఎన్నిసార్లు రిపోర్ట్ చేసినా, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ మాకు దీనికి ఒక సొల్యూషన్ అనేది ఇవ్వట్లేదు. మాకు ఎందుకు 3 సంవత్సరాల నుంచే ఎందుకు ఈ సమస్య ఉంది? ఇటు వెనకాల బిల్డింగ్స్ కట్టడం వల్ల అది అసలు చెరువును తీసుకెళ్ళి మొత్తం వాళ్ళు ఏం చేస్తారు, బిల్డింగ్స్ కట్టారు. మరి అది గవర్నమెంట్ ఇచ్చిందా, మరి ఏం చేస్తారో మాకు తెలియదు. అది ఈ వాటర్ అన్నీ అనేది దాని వెనకాలకి వెళ్ళిపోతాయి, మా ఇంటి వెనకాలకి వెళ్ళిపోతాయి. మేము ఇక్కడ 25 years నుంచి ఉంటున్నాము. మేము కట్టుకున్నది 12 years అయింది. ఇల్లు కట్టుకున్న కాడి నుంచి మాకు ఏ సమస్య లేదు, కానీ ఈ 3-4 years నుంచి మాకు మాత్రం ఈ ఇల్లు బిల్డింగ్స్ కట్టిన కాడి నుంచి, స్టార్ట్ చేసిన కాడి నుంచి మాకు ఈ సమస్య అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న పైప్ వేసినా కూడా గొడవ చేస్తున్నారు. రాత్రి 50 మంది మా మీద ఎగబడ్డారు. వాళ్ళు మా సమస్యలు, మాకు ప్రాణాలు రక్షించుకునే ప్రయాణంలో మేము ఉంటే వాళ్ళు మా మీద లేనిపోని అన్ని రాళ్ళు విసిరేశారు. ఇలా ఎందుకు వేస్తున్నారు వాటర్ పైపులు అని. మేము ఇంట్లో మరి గ్యాస్ సిలిండర్ ఏమన్నా అయితే మళ్ళీ మా పరిస్థితి, మా ప్రాణాలు నిలబెట్టుకోవాలి కదా. చెప్పమ్మా, 2 చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో. ఆ పిల్లలు ఉన్నారమ్మా. 2 చిన్న పిల్లల్ని వదిలేసి నేను ఎడిపోయేదమ్మా. నా కాళ్ళు అసలే నడవనివ్వమ్మా. నేను చేసేది ఇంత ఏం పని? పిల్లల్ని చూసి మాకు భయపడిపోయానమ్మా. పిల్లల్ని కాపాడుతాము, మేము కాపాడుకుంటానికి డాక్యుమెంట్లు కూడా అన్ని వదిలేసామమ్మా. మేమేం చేసేది తల్లి? పిల్లలు భయపడుతూ ఆ టైంలో నీళ్ళన్నీ కూడా ఆల్మోస్ట్ మనకు కనిపిస్తున్నటువంటి మార్క్ వరకు రావడం వల్ల వాళ్ళు పిల్లల్ని బయటికి సేఫ్ చేయాలి అని చెప్పేసి పిల్లల్ని తీసుకువెళ్ళారు. ఒకసారి లోపల, ఎందుకంటే కేవలము ఆ డాక్యుమెంట్స్ మాత్రమే కాదు, ఇంట్లో ఉన్నటువంటి చాలా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నీటిలో రాత్రి తడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటిని ఉదయాన్నే నీటిని బయటికి పంపించిన తర్వాత తీస్తే మొత్తం కూడా ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి లోపలికి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా బెడ్స్ మీద ఆరపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే నిజానికి ఇవి తడిచిపోయిన తర్వాత వీటిని వీళ్ళు డ్రై చేసి ఏదో ఒక విధంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటాయేమో అని చెప్పేసి వీళ్ళు భావించారు, కానీ డాక్యుమెంట్స్ మాత్రము ఇంకా అలానే ఉన్నాయి. దేనికి పనికిరానటువంటి పరిస్థితి ఉంది. వాటర్ పోయేందుకు మార్గం లేదు మేడం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పక్కన కోటి అంబియన్స్ అనేసి అపార్ట్మెంట్స్ తీశారు. అక్కడికి వెళ్ళే ఫస్ట్ అసలు వాటరు
ఆ తర్వాత అది క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి మాకు డ్రైనేజ్ లైన్లో కలపనివ్వరు, ఎటు వెళ్ళే అవకాశం లేదు. ఈ వాటర్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే షేక్పేట నుంచి, పైనుంచి కొంచెం వర్షం రాత్రి ఒక 10 సెంటీమీటర్స్ కురిసి కానీ ఆ వర్షానికి భయంకరమైన వాటర్ రావడం ఇక్కడికే వస్తాయి. డౌన్ మొత్తం ఇదే షేక్పేట నుంచి వచ్చే వాటర్ అంతా ఇటు. ఇంతకుముందు మేము ఇల్లు కట్టుకున్నైతే 10 years దాటింది, ఎగ్జాక్ట్లీ 12 years అయ్యింది. అప్పుడు ఎప్పుడు ప్రాబ్లం లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, ఇబ్బంది అయింది. ఇక్కడ మాకు ఎర్తింగ్ వచ్చింది ఇంట్లో, కరెంట్ మొత్తం ఆల్మోస్ట్ ఇంతవరకు వచ్చినాయి వాటరు, బోర్డులోకి వెళ్ళి ఎర్తింగ్ ఫామ్ అయింది. వాటర్ని పంపించే ప్రయత్నం చేయమని చెప్పారు. అదేవిధంగా ఒక చిన్న మోటార్ ద్వారా ఒక చిన్న పైపు పక్కన కోటి అంబులెన్స్ అని ఉంది, దాంట్లోకి వేసాం. మా ప్రాణరక్షణ కోసం వేసాం, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. దానికోసం ఒక 100 మంది దాడి చేసి, అది వీడియో కూడా ఉంది, దాడి చేసి రాళ్లతోటి. మేము ఆడవాళ్ళమే ఉన్న ఆ టైంలో, జెంట్స్ అనే వాళ్ళు ఎవరు ఇంట్లో లేరు, అంటే ఇంకా ఆఫీసుల నుంచి రాలా. అది ఆల్మోస్ట్ 7 ఆ టైంలో వర్షం స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా ఇంకా అటు నుంచి రావడానికి ఇంత హైట్ వాటర్ వచ్చేసినాయి, అక్కడ ఉండిపోయారు. ఇంక వాటిని మేమేం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉన్న చిన్న మోటార్ ద్వారా పక్కకేస్తే వాళ్ళు ఒక 50-100 మంది కలిసి రాళ్లతోటి, లేడీస్ మీదకి మేము మాత్రమే 4 ఉన్నాము, మా మీద దాడి చేసి వేయడానికి వీల్లేదు అనేసి పైప్ కట్ చేసేసి తీసేసారు. క్రమంగా కట్టుకున్న వాళ్ళకి లేవుడ్లో అనేది ఆ 3 towers కట్టుకోవడానికి లేదండి. కానీ లేవుడ్లో లేదు, ఇప్పుడు చెక్ చేసినా కూడా అదంతా చెరువు. వాటర్ చక్కగా రోడ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయిద్ది అనమాట. కానీ లేవుడ్లో లేదు. కానీ మరి కొనుక్కునేటప్పుడు కోట్ల రూపాయల ఆస్తులు కావచ్చు, కొనుక్కునేటప్పుడు చూసుకుంటే బాగుంటుంది కదా, లేవుడ్లో ఉందా మనకి ఈ ప్లేస్ అని. అది చూసుకోకుండా మేము కోట్ల రూపాయల ఆస్తులు కొనుక్కున్నామంటే అది ముఖ్యమా, మీరు లేవుడ్లో ముందు చూసుకోవడం ముఖ్యమా? రూట్ అంతా కట్ చేసి మొత్తం క్లోజ్ చేసుకున్నారు. సరే అట్లీస్ట్ డ్రైనేజ్కి లైన్ ఇవ్వమంటే అట్లా ఇవ్వనంటారు. వాళ్ళది ఎక్కువ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి మాకు ప్రాబ్లం అయింది అంటారు. అది ప్రాబ్లం. మా మీద దాడి చేసి ఆ నైట్ టైంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారనమాట. ఓకే, చూస్తున్నాం కదా, షేక్పేట్ ఓయూ కాలనీలో నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా ఒక ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, బంగారం అంతా కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రాణాలే ఇంపార్టెంట్ అని చెప్పేసి చిన్న పిల్లల్ని తీసుకొని ప్రాణభయంతో బయటికి పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, షేక్పేట్.